తగ్గేదేలే రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటప్పుడు నిద్రపోయినట్టు నటిస్తారు? మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే నేను పడుకున్నట్టు నటిస్తాను. ఎందుకు అలాగా? గాలికి తిరుగుతాం, ఇంకేం అడుగుతారు? మరి గాలికి తిరగొచ్చు కదా చుట్టాలు వచ్చినప్పుడు. గాలికే తిరిగి వచ్చి పడుకుని మళ్ళీ దొబ్బుతారని. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మై నేమ్ ఇస్ ప్రసన్న. ఎలాంటప్పుడు నిద్రపోయినట్టు నటిస్తారు? హెడేక్ రాకుండానే సిక్ రూమ్ కి వెళ్ళినప్పుడు నిద్రపోయినట్టు నటిస్తాం. సిక్ రూమ్ కి ఎందుకు వెళ్తారు? ఎందుకంటే క్లాస్ లో ఎక్కొట్టాలి కదా. ఓహో, నా పేరు కళ్యాణి. ఎలాంటప్పుడు నిద్రపోయినట్టు నటిస్తారు? రాత్రి పడుకోకుండా ఫోన్ చూసినప్పుడు, సడన్ గా పేరెంట్స్ వచ్చినప్పుడు నిద్రపోయినట్టు నటిస్తాం. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. సో ఈ ఫస్ట్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి మీరు దూరంగా ఉంటారు? మార్నింగ్ టైంలో బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు. పక్కన ఇది చేయలేదు అనుకుంటే వీడి. యశ్వంత, ఒరే నువ్వు అంగన్వాడి నుంచి వచ్చావు కదా? నువ్వు వచ్చినట్టు కనిపిస్తున్నావు. నేను వచ్చాను అంగన్వాడి నుంచి. షూస్ ఎక్కడ చూసా గంటకు తెచ్చాను రా. నువ్వు ఎలాంటి హ్యాబిట్స్ కి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? మా నాన్నగారు సిగరెట్ కాల్చడం కోసం అగ్గిపెట్టిన ఎదుగుతున్నప్పుడు నా జోబులో సడన్ గా లైటర్ ఇచ్చినప్పుడు. మన అంగన్వాడి బడి స్టేజ్ లో ఉన్నామో మనకి సిగరెట్ కోసం ఎందుకు అప్పుడే? అదే బ్యాడ్ హ్యాబిట్. అదే బ్యాడ్ హ్యాబిట్ అంట. నవ్య. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? లెక్చరర్స్ మీద డైలాగ్స్ వేయడంలో బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటాం. అంటే నువ్వు చదువులు తల్లివి. ఓహో, రవి. అదేం అంగన్వాడి. నువ్వు ఇప్పుడే పుట్టావు కదా, హాస్పిటల్ నుంచి వచ్చావు కదా? డిగ్రీయా? ఒరే ఆయన ఏదో మినిమం డిగ్రీ చదవాలన్నాడు, మీరు అందరూ డిగ్రీ చదివేస్తున్నారా? నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు నాకని చెప్పకే. మా ఇంట్లో టీవీస్ చూసినప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ గా ఉంటాం. సీరియల్ చూడడం. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మా ఇంట్లో సీరియల్స్ చూడడం అదే బ్యాడ్ హ్యాబిట్. మీ ఇంట్లో సీరియల్స్ చూడు అదే బ్యాడ్ హ్యాబిటా? మరి ఏం చూస్తావు? జోస్ ప్రోగ్రామ్ చూస్తాం. మై నేమ్ ఇస్ నవ్యశ్రీ. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? మా నాన్న బొందు బాటిల్ ఓపెన్ చేసినప్పుడు, కష్టపడుతుంటే నేను వెళ్ళి ఓపెన్ చేసినప్పుడు. ఇప్పుడు మందు బాటిల్ ఓపెన్ ఎలా ఓపెన్ చేస్తావు? ఇప్పుడు ఓపెన్ చేసావు కదా, దానిలో ఏం మిక్స్ చేసుకుంటావు? ఐస్ క్యూబ్. ఐస్ క్యూబ్సా? హలో, మీ ఆడపిల్లలు ఎవ్వరు చదువుకోవడానికి రావట్లే. నా పేరు అయ్యప్ప. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? ఫ్రెండ్ గాని ఎవరితో చాటింగ్ చేయాలనిపించినప్పుడు. మై నేమ్ ఇస్ అమృత. నువ్వు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటావు? రేపు ఎగ్జామ్ పెట్టుకుని రోజు సినిమాకి వెళ్ళడం. సో ఫస్ట్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. మీ చిప్ దొబ్బిందా అని ఎప్పుడు అంటాం? ఎగ్జామ్ లో ఆన్సర్ బదులు సినిమా స్టోరీ రాసినా కూడా సార్ పాస్ చేస్తే వీడి చెప్పు దొబ్బిందా అనిపిస్తుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నా పేరు పార్దు. ఓకే, నీ చిప్ దొబ్బిందా అని ఎప్పుడు అంటాం? 10,000 రూపాయల ఫోన్ 20,000 పెట్టుకున్నప్పుడు నా చిప్పు దొబ్బిందా అనిపిస్తుంది. నువ్వు సూపర్ రా. నా క్రష్ నాకు లెటర్ ఇవ్వబోయి పక్కన అమ్మాయికి ఇస్తే నీ చిప్పు దొబ్బిందా అనిపిస్తుంది. ఎవరు పాప నువ్వు? అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే నువ్వు చెప్పినప్పుడు. అందమైన అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తా నువ్వు చెప్పావు. ఒక నిమిషం వెళ్ళరా. అందమైన అమ్మాయి అన్నావు కదా, ఇవి వద్దులే. మై నేమ్ ఇస్ లావణ్య. నీ చిప్ దొబ్బిందా అని ఎప్పుడు అంటాం? ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు. కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి స్విచ్ బోర్డ్ లో వేలు పెట్టి చూసినప్పుడు చిప్పు దొబ్బిందా అంటారు. ఈ ఆన్సర్ తో నాకు చిప్పు దొబ్బిందిరా. నిజంగా ఎప్పుడో దొబ్బింది, ఇప్పుడేంటి? వర్షం పడినప్పుడు మొక్కకు నీళ్లు పెట్టినప్పుడు నేను చెప్పు దొబ్బిందని అనిపిస్తుంది.